నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి. 4 రోడ్ల రహదారి 6 లైన్లుగా అభివృద్ధిపై సమీక్ష. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 11 కిలోమీటర్ల పనులపై సమీక్షలో ప్రజాప్రతినిధులు మెరుగైన సూచనలను చేయడం జరిగింది. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనకు సంబంధించి చర్యలు తీవ్రంగానే ఉంటాయి. తప్పు చేసిన వారికి కొమ్ము కాయడం ఉండదని ఆయన స్పష్టం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిలో బాలికల వసతి గృహాన్ని వైసీపీ సిజెసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి భద్రతా ఏర్పాట్లపై ఆరా. గ్రామాల్లో పారిశుధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలి. డి బ్లాక్ నందు పలు సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల. కార్తీక మాసం ప్రారంభం కావడంతో గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. రాజమహేంద్రవరంలో కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు గోదావరి స్నానాలు ఆచరించారు. గోదావరి నది హారతులు ఇచ్చి దీపాలను నీటిలో వదిలారు. అధిక సంఖ్యలో భక్తులు కార్తీక మాసం మొదటి రోజు స్నానాలు చేసి శివ దర్శనాన్ని చేసుకున్నారు. హాస్టల్ బాలిక ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, వైసీపీ వాళ్ళు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప రాజకీయం చేయడం తగదని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితవు పలికారు. బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనకు సంబంధించి చర్యలు తీవ్రంగానే ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. తప్పు చేసిన వారికి కొమ్ము కాయడం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే వాసు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సోదరుడు సాకుతో వచ్చిన ఆ యువకుడితో బయటకు వెళ్లడానికి వార్డెన్పై ఒత్తిడి తెచ్చి సదరు బాలిక వెళ్లడం, అక్కడ మరో యువకుడితో కలిసి లాడ్జికి వెళ్లి 2 గంటల తరువాత తీసుకువచ్చి దేవీ చౌక్లో వదిలేసి వెళ్లినట్లు వంటిపై గాయాలు చూసి వార్డెన్ ఆరా తీయడంతో విషయం మొత్తం చెప్పడం, దీనిపై కాకినాడలో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు, దీంతో వారు వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. దీపావళి రోజు అర్ధరాత్రి 12 గంటలు దాటాక వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. ఈ ఘటనలో వార్డెన్కి కూడా నోటీసు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరినట్లు ఎమ్మెల్యే వాసు తెలిపారు. వైసీపీ వాళ్ళు హాస్టల్ దగ్గరకు వెళ్లి హడావిడి చేయడం, బాలిక పేరు మీడియాలో చెప్పడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో నిర్మాణాత్మక సూచనలు చేయాలి తప్ప రాజకీయం చేయడం తగదన్నారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. కలవడానికి ప్రయత్నం చేయగా పాప వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు, స్టేషనరీ కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది. అజయ్తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాట్ తీసుకెళ్ళడం, అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి
ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం, శారీరకంగా కలిసినట్లు ఆ అమ్మాయిని బండిపై తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళా అమ్మాయిని 5ంటికి తీసుకెళ్ళి 7ంటికి అక్కడ దింపివేయడం. అజయ్తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వార్డెన్కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియజేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ 12:45 నైట్, అంటే 21కి వచ్చారు. 21 డేట్ వచ్చేసింది. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని, ఎందుకంటే చాలా మైనర్ బాలిక, అందులోని ఒక హాస్టల్ నుంచి అబద్ధాలు ఆడి పాపని తీసుకురావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసుని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి పాక్సో మరియు రేప్ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్, జొన్నాడికి సంబంధించిన అబ్బాయి, అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు. డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే, అంటే సంఘటన 20వ తారీఖు సాయంత్రం 7ంటికి జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని, ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది, తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎమ్మటనే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి, అది ఎవరైనా కానివ్వండి, కారకులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి, ఎఫ్ఐఆర్ వెంటనే వేసి పాక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇద్దరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది, తీసుకొస్తా ఉన్నారు రాజమండ్రికి. చర్యలు తప్పవు. హాస్టల్ విద్యార్థులకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో బాలికల వసతి గృహాన్ని వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వచ్చారు. భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. అఘాయిత్య ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు సంరక్షకులు కాని వారు వస్తే విద్యార్థులను బయటకు వెళ్లడానికి ఎలా అనుమతిస్తున్నారని హాస్టల్ వార్డెన్ను నిలదీశారు. ఎవరు వచ్చారు, బయటకు ఎందుకు తీసుకువెళ్తున్నారో వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ఏదని ప్రశ్నించారు. రిజిస్టర్ కనిపించడం లేదని సమాధానం ఇవ్వడంతో జక్కంపూడి విజయలక్ష్మి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది సమయం తరువాత రిజిస్టర్ తీసుకువచ్చారు. అందులో వివరాలు ఏమీ లేవని, అధికారుల సంతకాలు కూడా లేవని మండిపడ్డారు. మీడియాతో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని మారుమూల పల్లెటూళ్ళలో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ గృహాల్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రెఫరెన్స్ ఎవరిది తీసుకున్నారు వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ని చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్లు చూపిస్తున్నాయి, అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఒకే ఒక్క విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు, ఎవడైతే మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటి వరకు. మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు. దానికి కారణం మీ రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతుందా? ఎక్కడ చూసినా బ్లడ్ బుక్కే కనిపిస్తుంది తప్ప రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు. మీరు పోలీసులను అడ్డపెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు. మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు దడ. ఇవాళ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వసతి దేవనని లేకపోతే విద్యాదేవనని గోరుముద్దని
పిల్లలు ఏ రకంగానే ఇబ్బంది పడకూడదు, బాగా చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తే ఇవాళ హాస్టల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయంటే నిజంగా అందరూ బాధపడవలసినటువంటి అవసరం. మొదటి రోజున వెళ్ళి హాస్టల్లో బొద్దింక కనిపించిందని చెప్తారు ఈ హోమ్ మినిస్టర్ గారు. అయిపోయి మన్నాడు రోజున చెప్తే అబ్బాయి అది వెంట్రుక అంటుంది ఆవిడ. అంటే బొద్దింకి వెంట్రుకి తెలియదా? లేకపోతే పేపర్లో మీరు బొద్దింక మీ చేతితో పట్టుకునేట్టు వస్తే అది కూడా మీకు తెలియట్లేదా? మీరు మాట్లాడితే వైఎస్ఆర్సీపీది శవ రాజకీయాలంటారు, లేకపోతే బ్లేడ్ రాజకీయాలంటున్నారు. ఎవరు చేస్తున్నారు? అన్ని తప్పులు మీరు చేస్తూ పక్కవాడి మీద గెంటేస్తే ఇవాళ ఈ హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకుంటే 10th క్లాస్ చదివే అమ్మాయిని ఆ రకంగా ఎవడో తీసుకెళ్ళి అత్యాచారం చేసేటటువంటి పరిస్థితి వరకు వచ్చింది అంటే ఎక్కడ పిల్లలకి రక్షణ ఉందా? ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా? నడు రోడ్డు మీద ఒక 3 అన్నదమ్ములు కలిసి వెళ్తుంటే వాళ్ళని చంపేసి ఆ సుజాతమ్మ అనేటటువంటి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఈ రోజు వరకు మీరు ఏం చేయలేదు. 1-2 లక్షలు ఇచ్చేసి అక్కడితోటి మీ చెయ్యి దులిపేసుకునేటటువంటి పరిస్థితి చూపిస్తున్నారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే ఆ కుటుంబానికి ఉండేటటువంటి క్షోభ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు కబుర్లు కాదు చెప్పాల్సింది, రండి జరుగుతున్న వాస్తవాలు ఏంటో చూడండి. ఎక్కడో కూర్చుని మీరు మాట్లాడుతామంటే ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ప్రజాప్రతినిధులు వెల్లడించిన ప్రతిపాదన పనులను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువు సెక్షన్లో NH-16 రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ సంస్థలు, జిల్లా అధికారులు, సంబంధిత విభాగాది అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారి సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. అనకాపల్లి దివాన్ చెరువు సెక్షన్ 6 లేన్ల విస్తరణ ప్రాజెక్ట్ తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. రహదారుల ద్వారా పారిశ్రామిక వాణిజ్య రంగాలు ఉత్సాహాన్ని పొందడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ఆర్థిక లాభాలు కలుగుతాయని ఆమె పేర్కొన్నారు. 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రహదారి పనులు వేగవంతం చేయాలని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సూచించారు. పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు పెరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రాజెక్ట్ పనులను సమయానికి పూర్తి చేయడం, అత్యవసర జాప్యం లేకుండా భూసేకరణ, అనుమతుల మంజూరు, శాఖల సమన్వయాన్ని వేగవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోనికి తీసుకొని సమతుల్యమైన అలైన్మెంట్ తుది రూపు ఇవ్వాలని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధికారులకు సూచించారు. ఆవ రోడ్, JN రోడ్ వద్ద అండర్ పాస్ రోడ్, ధవళేశ్వరం ప్రాంతంలో పనుల కోసం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని ఎంపీ సమావేశంలో తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సుమారు 11 కిలోమీటర్ల పొడవున ఈ జాతీయ రహదారి విస్తరించనుందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా భూసేకరణ, పునరావాస ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. పనుల్లో జాప్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ బి కృష్ణమూర్తి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్ట్ మొత్తం 160.245 కిలోమీటర్ల పొడవున కొనసాగనుందని, ఇందులో తూర్పుగోదావరి జిల్లా భాగం రాజానగరం మండల పరిధిలోని ఈస్ట్ గుణగూడెం, కలవచేర్ల, రాజానగరం, జగన్నాథపురం, వెంకటాపురం, నరేంద్రపురం, వెలుగుబండ గ్రామాల గుండా సాగుతుందని చెప్పారు. దివాన్ చెరువు వద్ద ప్రాజెక్ట్ ముగుస్తుందని, ప్రధాన జంక్షన్ల వద్ద ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా లైట్ వెహిక్యులర్ అండర్ పాస్లు, వాహన అండర్ పాస్లు, సురక్షిత క్రాసింగ్ మార్గాలు ప్రతిపాదించబడ్డాయని వివరించారు. JN Road, near JN Road, yes. Because it is yes. Then of course he also has put forth a proposal for construction of an underpass near the railway bridge, Dhavaleshwaram. So the heavy traffic. Yes.
also an underpass near Hukumpet Junction, yeah, which connects to NH60. This railway station ki chala important, and especially with the forthcoming Pushkaram also. Yes. This is very important for us. ఆల్రెడీ టెండర్స్ పిలిచింది 2 ROBs. అది మార్క్ కదండి, మార్క్ మీదే NH. First, actually, initially we went for tenders now for 3 ROBs at this one, Lemagiri. అది కూడా ఇంక్లూడ్ అయింది. నాగచెరువులో ఇంక్లూడ్ అయింది. So now, as instructed by you now they are proposing for elevated corridor. So now they have cancelled the tenders. Elevated corridor was my proposal. Yes. Because bridge ki budget gap is only 300 meters. Yes. Okay. So bridge degi, before you can realize you're climbing up the bridge. So it doesn't make sense actually. Yes. So we need one complete elevated corridor. Meeru rendu bridges ki atla kalparandi. Yes. But you haven't, the other bridges you haven't done. Margin unna gap is not even 500 meters. Yes. So why is that left out? Only this one financial because now it is elevated. Trough to trough cheptarandi, but it is not trough to trough, Yes. right? You get Yes. down Yes. and then you are taking off on the other bridge. So I think you have to look into the other one also, please. Okay. It's a very strong proposal would be to look into that. Make it one elevated corridor, Sure. right from one end to the other. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ఆధ్వర్యంలో ఈ నెల రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్యులు నిరసన ప్రదర్శన చేశారు. గత 13 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిల విడుదల కోసం ఆందోళన సాగిస్తున్న సంగతి విదితమే. ఉచిత వైద్య సేవలు నెట్వర్క్ హాస్పిటల్స్లో నిలిచిపోయి 13 రోజులు గడుస్తోంది. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆశ ఈ బంద్ సమయంలో వివిధ పద్ధతుల్లో తన వంతు సాయాన్ని పేద ప్రజలకు అందిస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. కనీస స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని హెచ్చరించారు. మహాధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు గురువారం చలో విజయవాడ కార్యక్రమంలో వైద్యులందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా చౌక్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల మహాధర్నా చేస్తున్నామని సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ కురుకూరి, ఐఎంఏ ప్రతినిధి పిడుగు విజయ్ భాస్కర్, పార్థసారథి తదితరులు వివరించారు. క్వాలిటీ వైద్యం, వైద్య సేవ, ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవలు. బకాయిల కోసం రోడ్డెక్కారు, పలు రకాలైన మీటింగ్లకి అటెండ్ అయ్యారు, రిక్వెస్ట్ చేశారు, బామాలారు, బతిమాలారు. అయినప్పటికీ ₹1 కూడా ప్రభుత్వం విదిలించట్లేదు. సరికదా, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది. వైద్యం పట్ల చాలా మాకు బాధ్యత ఉంది అని చెప్పే ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్య ధోరణి అన్నది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే 9 నెలల నుండి ఒక ఉద్యోగి అయితేనేంటి, ఒక డాక్టర్ అయితేనేంటి, పిల్లలకి ఏం పెడతాడు, లేకపోతే ఉన్న స్టాఫ్కి, డ్యూటీ డాక్టర్లకి జీతభత్యాలు ఏమిస్తాడు, ఆరోగ్యశ్రీకి అయ్యే ఖర్చులు మీకు తెలియంది కాదు. సూది కొనాలన్నా, దూది కొనాలన్నా, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కొనాలన్నా ఏ రకంగా వైద్య సేవలు అందించగలనేది మా ప్రశ్న. పావలా ఇస్తున్నారు, ₹2 పని చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు గత 9 నెలలుగా 3,000 పైచిలకు కోట్లు బకాయిలు నిండిపోయి ఉన్నాయి. ఆశ, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నెట్వర్క్ అసోసియేషన్ ఇవన్నీ ఏదైతే ఉందో వాళ్ళ బాధలు చూసి మాకు కూడా మనసు భరించలేక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వారితో పాటు ఉంది అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే త్వరితగతిన నిధులు రిలీజ్ చేసి డాక్టర్లకి సాయం చేసి నెట్వర్క్ ఆసుపత్రులని పైకి లేపి తద్వారా ప్రజలకి మంచి ఆరోగ్యం అందించాలన్నదే మా కోరిక, మా వినతి, మా విన్నపం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ముఖ్యంగా వైద్యం అందుకుంటున్న ప్రజలందరికీ కలుగుతున్న ఇబ్బందులు
గుర్తించి రోజువారీ వారితో ప్రజలతో కలిసి పనిచేసే డాక్టర్లందరూ కూడా ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని వారి సహనం చూపుతూనే వచ్చారు. గత 2 నెలలుగా మొదటగా ఏం చేసామంటే CEO గారికి ఉత్తరాలు రాసాం, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ హెల్త్ గారికి ఉత్తరాలు రాసాం, ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ప్రతి చోట కూడా మిమ్మల్ని కన్సిడర్ చేస్తున్నాం, తొందరలో మీకు నిధులు విడుదల చేస్తామని చెప్తూనే వచ్చారు. కానీ నిధులు విడుదల అయితే జరగలేదు. ఆ తర్వాత ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ప్రతి ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎంపీలకి అందరికీ కూడా ఉత్తరాలు సమర్పించడం జరిగింది. ఉన్న వ్యాక్యూమ్ని, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని కోరటం జరిగింది. ఆ తదుపరి కూడా ఎటువంటి చర్యలు కనపడిన పక్షంలో ఒక నోటీసు అందజేయడం జరిగింది. 10వ తారీఖు నుంచి మేము పూర్తిగా సేవలు నిలిపేస్తాం అని ఒక నోటీస్ అందించిన తర్వాత, అంటే 2 వారాల ముందే నోటీస్ అందించడం జరిగింది. ముందుగా ఓపీ సేవలు ఒకటి ఆపేయడం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్సు రాని తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిధుల కొరతను అడ్జస్ట్ చేయలేక మేము సర్వీసెస్ 10వ తేదీ నుంచి ఆపివేయడం జరిగింది. గత 10 రోజులుగా మాకు ఎటువంటి సంభాషణలు కానీ ఎటువంటి ఇది కానీ రాలేదు. నిన్న సాయంకాలం మాత్రం NTR ట్రస్ట్ CEO గారు అలాగే చీఫ్ హెల్త్ సెక్రటరీ గారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాకు వివరించి 200 కోట్లు ఇస్తాము, 250 కోట్లు ఇస్తాము, ముందు మహాధరణ ఆపేయండి అని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు సభ్యులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోవడం జరగలేదు. ఎందుకంటే ఈ నెల మొదట్లో ఇవ్వాల్సిన 200-250 కోట్లు ఏదైతే వేస్తూ వచ్చారో అవి కూడా ఆపేసి, ఈరోజు మేము 10 రోజుల క్రితం ఉత్తరం ఇచ్చిన తర్వాత నోటీస్కి రెస్పాండ్ అవ్వకుండా 10 రోజులు వేచి చూసి ఈరోజు ఆ 250 కోట్లు ఇస్తామనడంలో అర్థం ఏంటి? ఏ విధంగా మీరు దీన్ని ప్రయారిటీగా మాకు చెప్పదలుచుకున్నారు అని ప్రశ్నించడం జరిగింది. దీనినే నేను జనరల్ బాడీ మీటింగ్ తర్వాత హానరబుల్ CEO గారికి మేము మళ్ళీ తిరిగి చెప్పడం జరిగింది. రేపు విజయవాడలో మా బాధను వ్యక్తపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ అన్నీ కూడా ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నాయి. ఇది గవర్నమెంట్ వ్యతిరేక చర్య అని ఖచ్చితంగా మాకు నిన్న మీటింగ్లో తెలియజేయడం జరిగింది. మేము చాలా స్పష్టంగా మేము గవర్నమెంట్తో కలిసి ఇంకా పనిచేయాలనుకుంటున్నాం. మీరు తీసుకొస్తున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి కూడా కోఆపరేట్ చేయాలనుకుంటున్నాం. అయితే మా భుజాలపైన భారాన్ని దించి దీన్ని సరైన రీతిలో పెట్టడానికి, మా బాధలు ప్రజలకి మీకు అర్థం కావడానికి, మా బాధను వ్యక్తపరచడానికి తప్పించి ఇది ఏ విధంగానూ దయచేసి ప్రభుత్వ వ్యతిరేక చర్యగా మీరు దీన్ని పరిగణించవద్దు. మేము మా బాధలు తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం, అలాగే ఆసుపత్రులన్నీ ఒక చోటకు చేరి మా యొక్క బాధని మీకు వ్యక్తపరచడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నాం. అంతే తప్పించి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు అని మరీ మీకు తెలియజేస్తున్నాం. నవంబర్ 3న జరిగే మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపక్క మధు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నా ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపక్క మధు విమర్శించారు. బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ 3న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు దేవీ చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దారి పొడవునా సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరుస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి నేటికి ఆ సమస్యలపై పరిష్కారం చూపడం లేదని ఆయన అన్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఆప్కాస్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇతర కారణాలతో మరణించారని, ఆ మరణించిన వారి వారసత్వ కుటుంబీకులకు
ఆబ్కాస్ ఉద్యోగం ఇవ్వడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన తెలిపారు. 60 ఏళ్లు నిండిన మున్సిపల్ కుటుంబీకులకు వారసత్వం ప్రకారం ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వాలని, అది కూడా తాత్సారం చేస్తున్నారని మధు పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఆబ్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ, జిల్లా నాయకులు కాకి శారద, పోలమ్మ, గిరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్లు ఆబ్కాస్ అండ్ పర్మనెంట్, ట్రైసైకిల్, శానిటేషన్ ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ నెల 3వ తేదీని నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెకి వెళ్ళబోతున్నారు. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఆనాడు గత సమ్మెకాలంలో జరిగిన ఒప్పందాలు ఎప్పటికీ అమలు చేయలేదు. ప్రభుత్విస్తున్న ఇన్సూరెన్స్ ఇంకా ఇవ్వలేదు. ముఖ్యంగా 4 సంవత్సరాలుగా ఎవరైతే భర్త చనిపోయి వాళ్ళ వారసత్వానికి ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలు ఇప్పటికే కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నా ఇవ్వలేదు. మున్సిపల్ అధికారులు దీపావళిలోగా ఈ సంతకం అయిపోతుంది, మీరు తారాజువులు కాల్చుకోమని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. హుకుంపేట పంచాయతీ డి బ్లాక్ నందు నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులను మరియు పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంలో ఆక్రమణలు తొలగించడం సహజమని, ఆ క్రమంలో డ్రైనేజీ నిర్మాణ పనులు కొంత జాప్యం అవుతాయని వివరించారు. నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా మురుగునీరు బయటకు పోయేందుకు వీలు లేక మురుగునీరు నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మహిళలు తెలుపగా, స్థానిక రైతులతో మాట్లాడి పనులు పూర్తి అయ్యే వరకు మురుగునీరు బయటకు పోయేందుకు సహకరించాలని సూచించారు. నెల రోజుల వ్యవధిలో మొత్తం పనులు పూర్తి అవుతాయని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి డ్రైనేజీ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సర్వే చేసి వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. తదుపరి శాటిలైట్ సిటీ సి బ్లాక్ నందు కళ్యాణ మండపం నిర్మాణం పనులను నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ రవికుమార్, ఏఈ సంపత్ కుమార్, వాసిరెడ్డి బాబీ, పెండ్యాల రామకృష్ణ, గారెపటి నాగేశ్వరరావు, కొల్లి దుర్గాప్రసాద్, సోమేశ్వరరావు, హీరా సింగ్, చామండ్రి నాని, ఏఎంసీ డైరెక్టర్ బైరతి సరోజిని, నిచ్చెనకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, దారా అన్నవరం, పెంకే కోటేశ్వరరావు, భండారు సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవే ఓట్లు పక్కన డౌన్ అయిపోయింది. సంపర్కం లాస్ట్ టైం చూశాను. చర్చ్ ఉంది, ముందు నాకు ఈ లెవెల్ సరిపోతుంది. దీన్ని ఎస్టిమేట్ చేసేది అయిపోయింది సార్. తీసేసుకోవాలి ఇప్పుడు దాకా చౌదరి గారు ఒక వారం రోజులు అయిపోద్ది. ఇది ఒక నెల రోజులు నువ్వు ఓపిక పడితే నీకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. రాజమండ్రి తాడితోటలోని సంహిత ఫంక్షన్ హాల్లో సినీ నటులు ప్రభాస్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు, అగ్ర హీరో, పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్ వై దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభాస్ అభిమానులు రక్తదానం చేశారు. స్థానిక తాడితోటలోని సంహిత ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ రక్తదానం కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరై రక్తదానం చేయడం జరిగిందని దేవి ప్రసాద్ తెలిపారు. పేద, వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ, పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. కాగా నగర ప్రముఖులు అత్తి సత్యనారాయణ, మజ్జి రాంబాబు, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, కోయన కుమారి,
బొర్రా చిన్ని, చాపల చినరాజు తదితరులు అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డార్లింగ్ ప్రభాస్ అభిమానులు పవన్, మహేష్, విక్రమ్, కరణం సత్య, చందు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నయ్య బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గంపూడి ఫౌండేషన్ ద్వారాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ప్రతి వార్డు నుంచి కూడా ఒక పిలుపు ఇవ్వగానే అందరూ కూడా ఎంతో అన్నయ్య మీద ఉన్న అభిమానంతో వందల్లా వచ్చి ఈరోజు బ్లడ్ బ్యాంక్లో సహకరించి బ్లడ్ డొనేషన్ చేశారు. ప్రాణదాతలు అవడానికి కూడా వీళ్ళకి ఆరుకులు అయ్యేలాగా మా ప్రభాస్ అన్నయ్య నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నాకు సహకరించిన నా మిత్రులకు, ప్రభాస్ అభిమానులకు, నా తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మొన్న ట్రైలర్ వచ్చింది హర్రర్ కామెడీతో. ఫస్ట్ టైం మా ప్రభాస్ అన్నయ్య తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించబోతున్నారు. ఈ ట్రైలర్ చూడగానే అందరూ కూడా ఆ విజువల్స్ ఏంటి అన్నిటికీ కూడా చాలా సంతోషించారు అభిమానులందరూనే. మేము ఏ కార్యక్రమం తలపెట్టినా పైనుంచి మాకు సహకారాలు అందిస్తూ మా అమ్మ శ్యామలాదేవి గారు ఆవిడ ఆశీస్సులతో, కృష్ణరాజు గారి ఆశీస్సులతో మేము ఎదరికెళ్ళడం జరుగుతుంది. అలాగే దీనికి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సత్యబాబు గారు, పిఏ రామకృష్ణ గారు కూడా ఎంతగానో మాకు సహకరిస్తున్నారు. సిటీలో కూడా కుర్రోళ్ళందరూ యాక్టివ్గా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులు అంటే సేవా కార్యక్రమాలకే పెట్టిందే పేరు అన్నట్టు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి డిఫరెంట్గా ఒక్కొక్క కార్యక్రమం సేవల ద్వారా చేసుకుంటూ ఇది ఒక ప్లాట్ఫామ్ కింద అనుకుని మేము సేవా కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాం. అలాగే రాజాసాబ్ సినిమా జనవరి 9వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మన ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని, రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాజమండ్రి సౌభాగ్య ఆప్టికల్స్ దీపావళి సందర్భంగా నిర్వహించే లక్ష్మీ పూజకు నగర ప్రముఖులు విచ్చేశారు. సౌభాగ్య అధినేత ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా కూడా ఉన్న హనుమాన్ సింగ్ షాప్ కి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విచ్చేసి మార్వాడీలు, జైన్లు దీపావళికి చేసే ప్రత్యేక పూజల కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ప్రతి ఏడాది సాంప్రదాయకమని అన్నారు. పండగ అనేటప్పటికి దేశవ్యాప్తంగా అందరూ చేసుకునే పండగే, కానీ ముఖ్యంగా మార్వాడీస్, ఈ జైన్స్, వీళ్ళు రాజపురోహిత బ్రాహ్మణ్స్, వీళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకొని మిత్రులు, బంధువులు అందరినీ పిలిచి వాళ్ళందరినీ తగు విధంగా సత్కరించి చాలా గౌరవప్రదంగా ఈ పూజ చేయడం చాలా ఆనందం. నా పెళ్ళయిన కాడి నుంచి నేను ఎప్పుడూ కూడా మా మామగారితో ఈ పూజకి వచ్చేవాడిని. తర్వాత మనం పొలిటికల్గా వచ్చిన తర్వాత వచ్చాం. ఇంకొక విషయం ఏంటంటే దీపావళి అమావాస్య రోజునే మీ ఎమ్మెల్యే గారు పుట్టారు, వాసు. ఇంకందు గురించి దీపావళి అమావాస్య అనేటప్పటికీ మాకు చాలా పవిత్రమైనది కింద మేము నిన్నంతా కూడా నేను, మా బావగారు గొడపాటి సత్యంబాబు గారు అందరం కలిపి అందరి దగ్గరికి వెళ్ళాం. మిగతా బ్యాలెన్స్ వేళ ఇంకా మన వాళ్ళు అందరి దగ్గరికి సౌభాగ్య ఆప్టికల్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని మేము చూరకొని వస్తూ ఉన్నాం. ఇదిగోండి మన సోదరుడు చాలా హనుమాన్ సింగ్, విక్రమ్ కుమార్. అందు గురించి వీళ్ళందరూ ఒక పద్ధతిగా, ఒక గౌరవంగా ఉంటారు. పార్టీస్, జైన్స్ మా కుటుంబ సభ్యులే వీళ్ళు. మొన్న ఎలక్షన్లో వీళ్ళు చేసిన సహాయం ఎప్పుడు ఎవరు కూడా చేయలేదేమో అనిపిస్తుంది నాకు. 85 ఓట్లు మా అబ్బాయికే వేశారు. ఇది జీవితంలో మేము మర్చిపోం. అందుకనే ఆ లక్ష్మీదేవి వాళ్ళని సర్వదా కాపాడుతూ వాళ్ళకి ఆశీస్సులు ఇస్తూ మమ్మల్ని కూడా కాపాడాలని కోరుకుంటున్నాం. దివాళీ అందరికీ హ్యాపీ దివాళీ. ఈ రోజు మాది సౌభాగ్య ఆప్టికల్ రాజమండ్రి నల్వన్ సందులో గంటాలమ్మ గుడి వీధిలో హ్యాపీ దివాళీ అందరికీ. అండ్ మా కస్టమర్స్ కి, మా మీడియా మిత్రులందరికీ హ్యాపీ దివాళీ. ఛాంబర్ డైరెక్టర్ కింద నేను చేస్తున్నాను ఇప్పుడు ఛాంబర్ లో. ప్లస్ మాది ఇక్కడ ఐ టెస్టింగ్ కూడా, ఫ్రీ టెస్టింగ్, ఐ టెస్టింగ్ నేను జరుపుతూ ఉంటాను. ఎప్పుడు కూడా ఎవరికైనా ఐ సర్జరీస్ కూడా కావాల్సిన వాళ్ళకి ఫ్రీగా చేస్తూ ఉంటాను. చారిటీగా నేను ఎప్పుడు కూడా ముందు ఉంటాను. ప్లస్ ఏ పని అయినా, గుడికి అయినా సరే, దేనికైనా సరే మనం ముందుకుంటాం. తర్వాత స్థానిక 39వ డివిజన్ తుమ్మలోవా వివి గార్డెన్స్ రోడ్లో ఉన్న ఏడాకుల చెట్ల వల్ల స్థానికులకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల తమకు ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాకుల చెట్లు బాగా ఎత్తుగా పెరిగిపోయాయని, ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయం దాటిన తరువాత వాటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల స్థానికులకు తల తిరగడం, వికారం వంటి ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన ప్రమాదకరమైన క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు తక్షణం వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు వలవల శ్రీరామ్, ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్, గార్లపాటి రత్నమాల, రాధాకుమారీలు తదితరులు తమకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను వివరించారు. కార్పొరేషన్ అధికారులు చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఆ చెట్లు తొలగిస్తే వాటి స్థానంలో ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లు నాటడానికి తాము సిద్ధమని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తాము పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని కోరారు. గార్లపాటి సూర్యనారాయణ, సత్యనారాయణ స్థానికులు ఉన్నారు. నేను వలవల శ్రీరామ్ అండి. నాతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా ఈ వివి గార్డెన్స్ తుమ్మలావ ఏరియాలో నివాసం ఉంటున్న వాళ్ళం. మా వెనక కనపడే ఈ ఏడాకుల చెట్లు అనేవి వేసి ఇప్పటికి 4-5 సంవత్సరాల పైన అయింది. అవి ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే డాక్టర్లు చెప్పడం, ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా
అస్తవ్యస్త గురవుతున్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఈ ఏడాకుల చెట్లు వల్ల బీపీ, షుగరు, క్యాన్సరు ఇలాంటి వ్యాధులు, తర్వాత శ్వాసకోశ వ్యాధులు బాగా వస్తున్నాయని చెప్పి తెలిసింది. ఇలాంటి చెట్లనే వైజాగ్ కమిషనర్ గారు ఒక పార్క్లో ఉన్న చెట్లన్నింటినీ కూడా తీయించేశారని కూడా తెలిసిందండి. సో ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి, సంవత్సరం పైనుంచి ఉంది. మాకు ఈ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందండి. ఇప్పటికి ఈ ప్రాబ్లం ఇది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి, ఇంతకుముందు మున్సిపల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్తా ఉన్నాం, వాళ్ళు మాది కాదు, మాకు తెలియదు అని అలా దాటేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కమిషనర్ గారు వచ్చారు కాబట్టి we all welcome new commissioner garu to take an action against these trees and provide good health to the neighbors, residential neighbors near VV Gardens, Tomalava and that Amway houses. There is a church and other temples also in this street. They are also facing lot of problem. So we all request the new commissioner to take action against the trees and we request to remove all the trees. If necessary, we all bring new trees and we ourselves will take care of their growth and all. Thank you very much. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరావు. నేను ఇదివరకు గవర్నమెంట్ లెటర్గా పనిచేశాను, లా కాలేజీ ప్రొఫెసర్ని. ఇక్కడ మేమంతా కలిసి ఇక్కడ మా ఈ విసినిటీలో ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఏమిటి అంటే ఇక్కడ ఈ చెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా చోట్ల వైజాగ్లోను ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని ఆరోగ్యానికి వ్యతిరేకమైనటువంటి వృక్షాలుగా దీన్ని పరిగణించారు. వీటిని ఇమీడియట్గా కనుక వీటిని తీయకపోతే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మనకి నూతన కమిషనర్ గారు ఐఏఎస్ వారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి రాజమండ్రిని అంతా కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నారు, మనకి 27లో వచ్చేటువంటి పుష్కరాల కోసం. అంచేత ఒకసారి వారు ఇక్కడ వచ్చి ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి ఇక్కడ సమస్యల్ని ఇక్కడ చూసినట్లయితే వారికి స్వయంగా తెలుస్తుంది. ఎంహెచ్ఓ గారు, వినూత్న గారు వీళ్ళంతా కలిసి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ప్రజలందరికీ కూడా యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఈ మా చుట్టుపక్కల ఉండేటువంటి జయరాం నటరాజ్ థియేటర్, ఈ గుడి, ఈ చర్చి, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి 5-6 ఈ ఉండే చుట్టుపక్కల 5-6 వీధుల యొక్క ప్రజలకి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రజలందరి తరఫున కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి మేము విజ్ఞప్తి చేస్తాం. నా పేరు రత్నమాల అండి. ఇక్కడ జయరాం నటరాజ్ థియేటర్ దగ్గర, VV గార్డెన్స్ దగ్గర ఏడాకుల చెట్లు బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఆరయ్యేటప్పటికి తలపోటు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది. అది కొట్టేయాల్సిందిగా కమిషనర్ గారి కోరుచున్నాము. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి. 4 రోడ్ల రహదారి 6 లైన్లుగా అభివృద్ధిపై సమీక్ష. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 11 కిలోమీటర్ల పనులపై సమీక్ష. సమీక్షలో ప్రజాప్రతినిధులు మెరుగైన సూచనలను చేయడం జరిగింది. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనకు సంబంధించి చర్యలు తీవ్రంగానే ఉంటాయి. తప్పు చేసిన వారికి కొమ్ము కాయడం ఉండదని ఆయన స్పష్టం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆద్రడి శ్రీనివాస్. రాజమండ్రిలో బాలికల వసతి గృహాన్ని వైసీపీ CJC సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి భద్రతా ఏర్పాట్లపై ఆరా.
గ్రామాల్లో పారిశుధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలి. డి బ్లాక్ నందు పలు సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.